ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి మా ఫుల్ డే వ్లాగ్ అండి. మార్నింగ్ లేసిందే టిఫిన్ అన్ని బ్రేక్ఫాస్ట్ అంతా అయినాక దాని తర్వాత నేను వంట చేయను. ఇప్పుడే వచ్చినానండి కిచెన్కు. ఇప్పుడు టైం వచ్చేసి 10:30. చేపల పులుసుకు రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి ఇడ్లీ పర్ఫెక్ట్గా ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. 3 కప్పు రాగులు, 1 కప్పు వచ్చేసి ఇడ్లీ బియ్యం వేసుకోండి. ఇప్పుడు బియ్యం 1.5 కప్పు వచ్చేసి మినపప్పు యాడ్ చేసుకోండి. ఇది పొట్టుండే పప్పు కాబట్టి నేను ఎక్స్ట్రా యాడ్ చేసినాను, లేదంటే 1 కప్పే సరిపోతుంది. ఈ రెండింటిని ఒక 3 లేదంటే 4 అవర్స్ వచ్చి నానబెట్టుకోండి. ఈ చేపలు వచ్చేసి మా నేటివ్ ప్లేస్లో అండి, ఆడ దొరికే చేపలు ఏట్లో పట్టినాయి. ఇప్పుడు ఎండాకాలంలో వచ్చి ఇవి బాగా దొరుకుతాయండి. కాబట్టి అమ్మ అన్నీ తీసి శుభ్రం చేసి చెన్నైకి పంపించింది. చేపల పులుసుకి తలకాయలు, తోకలు సపరేట్గా చేసేస్తానండి. చేపల పులుసులో యాడ్ చేసేదానికి మిగతా ఉన్న చేపలు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఎప్పుడు మోస్ట్లీ వచ్చేసి మ్యాగ్నేట్ చేయాలంటేనే ఆ షాప్లో దొరికే ఫిష్ ఫ్రై మసాలాని వాడతానండి. ఆ ఫిష్ ఫ్రై మసాలాలో సాల్ట్ తక్కువ ఉంటుందండి, కాబట్టి సాల్ట్ చెక్ చేసి వేసుకొని ఇందులో నిమ్మరసం వచ్చేసి ఎక్కువ యాడ్ చేయాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక లైట్గా మీరు మసాలా అప్లై చేస్తే చాలండి. ఎక్కువ మనం మసాలా అప్లై చేస్తే కూడా షాప్లో దొరికే మసాలా ఎక్కువ కారం ఉంటుంది, కాబట్టి లైట్గా అప్లై చేసి నేను ఫ్రీజర్లో పెట్టేసినాను. ఈ 2 ప్యాన్ వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినానండి. ఒకటి వచ్చి గ్రిల్ ప్యాను, ఇంకొకటి వచ్చేసి ఫ్రై ప్యాను. గ్రిల్ ప్యాన్ ఓకే అండి, 2.5 kg ఉంది. ఈ ఫ్రై ప్యాన్ వచ్చేసి 3.25 kg ఉందండి. ఒక చేతిలో వచ్చేసి హ్యాండిల్ చైన్ మాలేదు, చాలా వెయిట్గా ఉంది. ఫ్రై ప్యాన్ ఇంచ్ వచ్చేసి 11 ఇంచ్ అండి. 11 ఇంచ్ అంటే కరెక్ట్గానే ఉంటుంది అనేసి నేను ఆర్డర్ ఇచ్చినాను, కానీ చాలా వెయిట్ అండి. ఇది ఎలా వాడబోతానని తెలియలేదు. సరే, ఇప్పుడు మనం గ్రిల్ ప్యాన్ని సీజనింగ్ చేసుకుందాం. గ్రిల్ ప్యాన్ తీసిందే మనం ఒకసారి శుభ్రంగా వాష్ చేసి స్టవ్ అంటించి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా క్లీన్ చేసేయండి. దాని తర్వాత ఒకసారి వాష్ చేసి మళ్ళీ గ్రిల్ ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రఫ్గా ఒక ఉల్లిపాయను కట్ చేసి యాడ్ చేసుకొని లైట్గా ఇలా వేయించుకొని తర్వాత ఒకసారి వాష్ చేసి మళ్ళీ స్టవ్ అంటించి దాని తర్వాత గ్రిల్ ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒక డ్రై క్లాత్లో ఫుల్గా ఈవెన్గా తుడిచేయండి. తుడిచేసి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసేయండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. కుక్కర్లో రైస్ పెట్టినాను, రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపలు వేయించుకుందాం. మెయిన్గా వచ్చేసి నేను కడాయిలోనే ఫ్రై చేస్తూ ఉన్నానండి, గ్రిల్ ప్యాన్ తీయక ముందు. ఈరోజే ఇప్పుడు గ్రిల్ ప్యాన్లో వచ్చేసి నేను ఫ్రై చేయబోతాను. గ్రిల్ ప్యాన్లో ఒక 3 లేదంటే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేపలు వచ్చేసి యాడ్ చేసుకోండి. చేపలు వేయించేదానికి చాలా కంఫర్ట్గా ఉందండి. ఏమంటే పెద్ద స్పేస్గా ఉంది, మనకు 3-4 చేపలు ఇలా వేయించుకోవచ్చు. చేపలు వేయించేసినానండి. టైం వచ్చేసి ఇప్పుడు 2 o'clock అవుతుంది. మా ఆయన ఇంకా రాలేదండి, కాబట్టి నేను తినేసి తర్వాత పని ఉందండి. ఏమంటే రాగులు నానబెట్టున్నాం, దాన్ని గ్రైండ్ చేయాలా. శుభ్రంగా వాష్ చేసి రాగుల్ని నీళ్ళు శుభ్రంగా తీసేసి ఫస్ట్ మినపప్పు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు గ్రైండర్ రన్ అయినాక దాని తర్వాత మీరు రాగులు వేసుకోండి. రాగులు యాడ్ చేసుకొని మీరు తగినంత నీళ్ళు వేసుకోండి, ఎక్కువ వేయకూడదండి. మెత్తగా ఇలా బాగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకునేసి క్లోజ్ చేసేయండి. ఒక 5 to 6 hours వచ్చేసి బయట పెట్టాలండి, పిండి అప్పుడే బాగా పొంగుతుంది. ఈరోజు ఈవినింగ్ ఏదైనా స్వీట్ తినాలనిపించిందండి, కాబట్టి సేమియా కేసరి చేసుకుందాం అనేసి నేను నాటు చక్కెర అండి, అదే బెల్లం తురుము వేసి నేను సేమియా కేసరి చేసినాను. ఆ రోజు నైట్ ఏం చేయలేదండి, చేపల పులుసే ఉన్నింది, రైస్ ఉన్నింది. ఈ వ్లాగ్ వచ్చేసి మరుదిన మార్నింగ్ తీసేదండి. మీరు పిండిని ఒకసారి బాగా కలుపుకొని మరొక బౌల్లోకి యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని లైట్గా ఇలా కలుపుకొని మీరు ఇడ్లీ ప్యాన్లో 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని స్టవ్ అంటించండి.
నీళ్ళు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇడ్లీ ప్లేట్కు కొద్దిగా నెయ్యో లేదంటే ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఇడ్లీలు పోసుకొని లోపల ఒక 15 నిమిషాలు పెట్టి స్టీమ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. చూడండి ఇడ్లీలు రెడీ, చాలా సాఫ్ట్గా ఉంటాయండి, టేస్ట్ బాగుంటుంది. ఈ ఇడ్లీలకు బాగా స్పైసీగా ఉండే చట్నీయే బాగుంటుందండి. స్పైసీ తక్కువగా ఏ చట్నీ చేసినాను అంత బాగుండదు. ఇడ్లీలకి ఈరోజు నేను వేరుశనగల చట్నీ చేసినాను. అదే పిండిని నేను దోశలు వేస్తున్నానండి. దోశలు కూడా వచ్చేసి చక్కగా సూపర్గా క్రిస్పీగా వస్తాయండి. దోశలు రెడీ. మార్నింగ్ వచ్చేసి రాగిపిండి ఇడ్లీ అండ్ దోశ, దీనికి వచ్చేసి ఈరోజు ఉల్లిపాయల చట్నీ, దాని తర్వాత వచ్చి కరివేపాకు పొడి అండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.